యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఇదేంటి రూమ్ స్ప్రే కిచెన్లో ఎవరు కొట్టారో? సారీ గుండమ్మ, నిన్ను చంపాలన్న ఉద్దేశం నాకు లేదు. దెబ్బ కొట్టాలన్న ఆలోచన తప్ప. కానీ నిన్ను దెబ్బ కొట్టలేకపోతున్నాను కాబట్టి ఇంకొంచెం శ్రమించి ఏ పని చేయబోతున్నాను. ఏమనుకోకు. గుణమా, 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 ఏమండి? వస్తున్నానండి. గుణమా వస్తున్నావా? వస్తున్నానండి. అది ఇప్పుడే పిలవాలా? ఒక్క నిమిషం ఆగొచ్చు కదా. ఈ పార్టీకి రోజు కాఫీ పెట్టుకొని వస్తుంది, ఇంకా తేలేదేంటి? ఉదయాన్నే కాఫీ పడకపోతే బాడీలో కిక్కే ఉండదు. కిచెన్లో ఏమన్నా ఉందా ఏంటి? చూద్దాం. గుండమ్మా, గుండమ్మా, ఇది వెళ్తుందేంటి? నాయనమ్మా, నాయనమ్మా, గుండమ్మా. ఎక్కడ చచ్చింది ఇది? అత్తయ్య వస్తుందేంటి? గుండమ్మా, గుండమ్మా, గుండమ్మ లేదేంటి? కాఫీ పెట్టాలంటే గుండమ్మే కావాలా? పాలుంటే సరిపోదా? నేనే పెట్టుకుంటా. నాయనమ్మా, ఏయ్ ఉసాయి, గుండమ్మా. కాఫీ ఇచ్చి చావలేదేంటిది? ఉసాయి, గుండమ్మా. కిచెన్లో ఉందా ఏంటిది? ఉసేయ్, నాయనమ్మా. దొరికే పాలు. పాలున్నాయేంటి? సర్లే, వీటితోనే పెడదాం. దీనికి ఇదే నిప్పు పెట్టుకుంటుందేంటి? నాయనమ్మా, వసే పెద్దమ్మా, నువ్వున్నావేంటి ఇక్కడ? గుండ ముందేమో కాఫీ అడుగుదామని వచ్చానమ్మా. అది ఇంకా లేవలేదా? అందుకే కాఫీ నేను పెట్టుకుంటున్నాను. నాకు కూడా ఒక కప్పు పెట్టు పెద్దమ్మా.
గుండమ్మకి ప్రమాదం తలపెడదాం అనుకుంటే మధ్యలో అనవసరంగా అత్తయ్య వచ్చారు. అయ్యో పాపం, ఇద్దరు బలైపోతున్నారు. రెస్ట్ ఇన్ పీస్. ఏమైంది పెద్దమ్మా? లైట్ వెలిగి చావట్లేదే. నేను చూస్తానిటివ్వు. చూడు. నువ్వు ఇట్రా. అయ్యో, వీళ్ళ చావు వీళ్ళే కొని తెచ్చుకుంటున్నారేంట్రా దేవుడా. లైటరు వెలగట్లేనట్టుంది పెద్దమ్మా, పాడైనట్టుంది. అమ్మయ్యా, బతికిపోయారు. ఉండవే, అగ్గిపెట్టి ఎక్కడ ఉందేమో చూద్దాం. అగ్గిపెట్ట. నాయనమ్మా, నాయనమ్మా. ఇదిగో ఇక్కడే ఉంది, పట్టుకో. ఏమైంది? చేయి పట్టుకున్నావు? అత్తయ్య, గ్యాస్ వాసన వస్తుంది, తెలియడం లేదా మీకు? అవును గుండమ్మా, నిజంగానే గది మొత్తం గ్యాస్ పట్టేసినట్టుంది. వామ్మో, నిజంగా అగ్గిపుల్లు వెలిగించుంటే అమ్మో ఏమై ఉండేది? ఏముంది, ఇద్దరం కలిసి కంబైన్డ్ గా బూడిదైపోయి ఉండేవాళ్ళం. నానమ్మ, గ్యాస్ ఎవరు లీక్ చేశారు? నేను వచ్చిన తర్వాతే కదా ఆన్ చేశాను. నేను ఆన్ చేసిన బర్నర్ అది. ఈ రెండో బర్నర్ ఎవరు ఆన్ చేసి పెట్టారు? అమ్మో, ఎవరైనా కావాలని పని చేశారంటావా గుండమ్మా? అత్తయ్య, అత్తయ్య, ఎందుకలా తప్పుగా ఆలోచిస్తారు? ఇందాక నేనే కాఫీ పెడదామని వచ్చాను. ఈ లోపు మీ కొడుకు పిలిస్తే కంగారుగా అలా వెళ్ళిపోయాను. బహుశా అప్పుడు గ్యాస్ కట్టేయడం నేనే మర్చిపోయి ఉంటాను. సరే, మీరు వెళ్ళండి, నేను కాఫీ పెట్టుకొని తీసుకొస్తాను. అమ్మో 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 అమ్మో, ఇవాళ నేను లేచిన టైం బాగుంది. లేదంటే ఈ దినం నా తద్దినం అయి ఉండేది. మీరు వెళ్ళండి అత్తయ్య. సాయిబాబా, ఏడుకొండలవాడా. గుండమ్మ బతికిపోయింది. చా, భగవంతుడా, అక్కడ గుండమ్మ లేకపోతే ఈరోజు నా పని అయిపోయేది. ఏమే లోకి, ఇక్కడేం చేస్తున్నావే? ఏం లేదు. నీకు విషయం తెలుసా? ఏంటి? కిచెన్ లో గ్యాస్ లీక్ చేసిందే. గ్యాస్ మొత్తం గదంతా పట్టేసింది. ఆ విషయం తెలియక కాఫీ పెట్టుకుందామని అగ్గిపుల్లు వెలిగించిపోయానే. సమయానికి ఆ గుండమ్మ ప్రమాదాన్ని కనిపెట్టి ఆపబట్టి సరిపోయింది. కానీ లేదంటే ఈ రోజు మీ అత్తయ్య నేను ఇద్దరం కలిసి ఒకేసారి బకెట్ తన్నేసేవాళ్ళమే. ఏంటి అలా చూస్తున్నావు? గ్యాస్ లీక్ అవ్వలేదే, నేనే లీక్ చేశాను. వామ్మో వామ్మో వామ్మో, నీ కడుపు మండ, నీ చేతులు పడిపోను. నేను నీకేం అపకారం చేశానే? నన్ను చంపడానికి. అరవకు, అరవకు. నిన్ను చంపాలని కాదు, ఆ గుండమ్మని చంపాలని, ప్రమాదానికి గురి చేయాలని ప్రయత్నం చేశా. నా ప్లాన్ వర్కౌట్ అయ్యే టైంకి ఆ ఆది పిలవడంతో వెళ్ళిపోయింది. ఇంతలో నువ్వు దూరి మొత్తం నాశనం చేశావు. నిన్ను ఏం చేసినా తప్పలేదు. గుండమ్మని దెబ్బ కొట్టాలనే ప్రయత్నాల వరకు ఓకే గాని
ఇలా ప్రాణాలు తీసేంతగా పగలు పెంచుకోవడం మంచిది కాదే. ఏయ్, నువ్వు నాకు నీతులు చెప్పొద్దు. నాకు గుండమ్మ మీద గెలవటం ముఖ్యం, కానీ ఎలా గెలిచావనే దాని గురించి నేను పెద్దగా ఆలోచించను. ఇప్పుడు అది మిస్ అయినంత మాత్రాన ఇంతటితో వదలను. అమ్మో అమ్మో, ఇది మరీ ఇంత వైలెంట్ గా తయారవుతుందేంటి? ఇది ఎప్పుడు ఏ ప్రమాదం తెస్తుందో తెలీదు. ఇక గుండమ్మ నా దేవుడే కాపాడాలి. శ్రీరామచంద్రమూర్తి నాయనా. ఏంటో ఈ మనిషి ఇంట్లో ఫంక్షన్ పెట్టుకొని పొద్దున్నే ఎక్కడికి వెళ్ళారు? ఎన్నిసార్లు చెప్పాలి? వచ్చారా అండి? ఏంటి సార్, ఉదయాన్నే ఏ రాజకార్యాలున్నాయని బయటికి వెళ్ళిపోయారు? అది ఇంట్లో అత్తయ్య మావయ్యల పెళ్లి రోజు దాన్ని బాగా చేయాలన్న ఆలోచన ఏమైనా ఉందా మీకు? ఇంట్లో ఫంక్షన్ కి ఏర్పాటు చేయించాలి, షామ్నాయాలు పుర్మాయించాలి, మహారాజా కుర్చీల్ని తెప్పించాలి, పంతులు గారిని పిలిపించాలి. ఏమైనా చేశారా అండి? అది అన్ని పనులు నేను ఒక్కదాన్నే చేయాలి, అంతా నా వల్ల అవుతుందా? ఇవన్నీ మీరు ఏమీ పట్టించుకోకుండా బయటికి వెళ్ళిపోతారు. మీ తమ్ముడు కూడా కనపడకుండా తిరుగుతూ ఉంటాడు. నేను ఇలా మాట్లాడుతూ ఉంటే బెల్లం కొట్టిన రాయిలా అలా నిలబడతారే? మాట్లాడండి. నువ్వు గ్యాప్ ఇస్తే మాట్లాడదామని వెయిట్ చేస్తున్నానే. సరే, గ్యాప్ ఇచ్చాను. ఇప్పుడు చెప్పండి, ఇంత పొద్దున్నే ఏ పనుందని బయటికెళ్లారు? వీటి కోసం వెళ్ళాను. ఓయ్, ఏంటి అలా చూస్తున్నావు? మీ అమ్మ జ్ఞాపకంగా నీకు మిగిలిన ఆవిడ గాజులు. బాబీ బిజినెస్ పెట్టుకుంటానంటే తాకట్టు పెట్టి మరీ ఇచ్చావు కదా, తీసుకో. మాకెవరికి రాని ఆలోచన నీకొచ్చి ఈరోజు మా అమ్మా నాన్నల పెళ్లి జరిపిస్తున్నావు కదా, మా అందరికీ చాలా హ్యాపీ. ఈ సమయంలో ఈ గాజులు మళ్ళీ నీ చేతికొస్తే నువ్వు కూడా హ్యాపీగా ఫీల్ అవుతావు కదా అని ఇవి తీసుకురావడానికే వెళ్ళాను. ఖాళీగా తిరగడానికి కాదు, ఫంక్షన్ ఉందనే విషయం మర్చిపోయి అసలే కాదు. నేను హ్యాపీగా ఫీల్ అవుతానని వీటిని తెచ్చారా? నేనంటే మీకు ఎంత ఇష్టమండి. హలో, నువ్వు మరి అంత ఫీల్ అయిపోకు. ఫంక్షన్ అంటే ఇంట్లో పని వాళ్ళకు కూడా కొత్త బట్టలు పెడతాం, ఏవో గిఫ్ట్లు ఇస్తాం. ఇది కూడా అంతే. సర్లేండి, నిజాన్ని మీరు ఎప్పుడు ఒప్పుకున్నారు గనుక. అలా జాతీయ జెండాలో పట్టుకొని నిలబడ్డం కదే, ముందు వేసుకో. అయ్యో, బా ఏమైంది? గాజులు పట్టట్లేదండి. అప్పుడు పట్టాయి కదా, ఇప్పుడు పట్టకపోవడం ఏంటి? అదే తెలియడం లేదు. తెలియకపోవడానికి ఏముంది, తమరి మందం మరింత పెరిగింది. ఇటీవో నేస్తాను. ఇంతందంగా ఉంటుందా చింతలేని ఈ లోకం, అందేంతలా అనిపించే అంతేలేని ఆకాశం, ఇన్నాళ్ళుగా చూడలేదే
రాగాలు లావాలుగా తీయని లాలన అందేనే ఈ కొత్త స్నేహాల సాక్షిగా నాలో ఈ నవ్వులు పూసేనే పని పాట లేకపోతే సరే, ఆ, ఏమైందండి? ఛాన్స్ దొరికితే చాలే సాంగ్ వేసేస్తారు. ఇప్పుడు ఎక్కేగా. నేను వేసుకున్నా ఎక్కేవే. మరి ఎక్కలేదన్నా? మీ చేతులతో గాజులు వేయించుకుందామని. తొంక మొహందాన, ఇలా మాయ చేసి పనులు చేయించుకోవడం బాగా అలవాటు అయిపోయింది నీకు. ఇది చాలా పాపమే. ఆ? ఏం పాపం కాదు. నా మొగుణ్ణి కాక ఇంకెవరిని మాయ చేస్తాను? నేను మాయ చేసినా మిమ్మల్నే చేస్తాను, ఆట పట్టించినా మిమ్మల్ని ఆట పట్టిస్తాను. ఫస్ట్ టైం కాబట్టి మోసపోయాను. ఇక్కడ నుండి చూడు, నీ మాయలో నేను అస్సలు పడను. పడొద్దులే కానీ వెళ్ళి ఫ్రెష్ అయ్యండి. ఫంక్షన్కి టైం అవుతోంది. అయ్యో, తీసుకోండి, వెళ్ళండి వెళ్ళండి. నీ చిత్రం చూసి నా చిత్తం చెదిరినే చిత్తరువైతిరయ్యో ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు నిన్నే ఎంచుకుందిరయ్యో నీ చిత్రం చూసి నా చిత్తం చెదిరినే చిత్తరువైతిరయ్యో ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు నిన్నే ఎంచుకుందిరయ్యో నా ఇంటి ముందు రోజు వేసే ముక్కు నీ గుండె మీదనే వేసుకుందు నూరేడు ఆ చోటు నాకే ఇవ్వురయ్యో ఏంటి అలా చూస్తున్నావు? ఏమీ లేదండి. ఏంటో ఈ మధ్య నేను ఏదనుకుంటే అది జరిగిపోతుందండి. ఏం జరిగిపోయాయి? ఆ మామయ్య గారి షష్ఠపూర్తి ఫంక్షన్ ని నా చేతుల మీదుగా చేయాలనుకున్నాను, చేస్తున్నాను. అలాగే ఈ ఫంక్షన్ లో మీరు పట్టుబట్టలు వేసుకోకుండా ప్యాంటు షర్ట్ వేసుకుంటేనే బాగుంటుందని నేను అనుకున్నాను. నేను అనుకున్నట్టే మీరు పక్కనే పట్టుబట్టలు పెట్టినా వాటిని పట్టించుకోకుండా ప్యాంటు షర్ట్ వేసుకున్నారు. అంటే నేను అనుకున్నదే జరిగింది కదా. అయ్యో, మీరు నన్ను గెలిపించేశారండి. నేను ప్యాంటు షర్టు వేసుకోవాలని నువ్వు అనుకున్నావు, అవును. పట్టుబట్టలు వేసుకోకూడదని అనుకున్నావు. అవునండి, అస్సలు వేసుకోకూడదు అనుకున్నా. అయితే నువ్వు ఓడిపోయావు. ఆ, ఎందుకు? మీరు ప్యాంటు షర్ట్ వేసుకున్నారు కదా. ఇప్పుడు పీకి పారేసి పట్టుబట్టలు వేసుకుంటాగా. అయ్యో వద్దండి, మీరు ప్యాంటు షర్ట్ లోనే చాలా బాగుంటారండి. లేదే, నేను పట్టుబట్టలే వేసుకుంటాను. అయ్యో, ఆల్రెడీ బట్టలు వేసేసుకున్నారుగా, మళ్ళీ మార్చడం ఎందుకు? నిన్ను ఓడించాలని. నిన్ను ఓడించడానికి నేను ఎన్ని బట్టలైనా మారుస్తానే. ఇప్పుడు చూడు. హలో, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు నువ్వు ఓడిపోయినట్టే. లేదు, నేనే గెలిచాను. మీరు నన్ను గెలిపించారు. హలో, ఇప్పుడు నా ఒంటి మీద ఉన్నవి పట్టుబట్టలు. అవును, ఫంక్షన్ కదా, పట్టుబట్టలు కట్టుకోండి అంటే మీరు నా మాట వినరు అని ఇలా అబద్ధం ఆడాను. హే, మళ్ళీ నన్ను మోసం చేసావు రాక్షసి. నిన్ను అయ్యయ్యో, వద్దండి. తొందరగా కిందకి రండి.
మళ్ళీ డ్రెస్ మార్చాలంటే అది నేను గెలిచాను అనుకున్నా పర్లేదు, మళ్ళీ మార్చడం నా వల్ల కాదు కాదు. బాగానే ఉన్నావే.